మీకు తెలుసా, చరిత్ర పుస్తకాల్లో దాగిన ఎన్నో అద్భుతాలు మన ఊహలకు అందనివి. ఒకప్పుడు అలెక్సా అలెక్సా లేదా గూగుల్ మ్యాప్స్ కంటే కూడా ఖచ్చితమైన నౌకాయాన పద్ధతులు మన పూర్వీకులకు ఉండేవంటే నమ్ముతారా? ఢిల్లీలోని ఇనుప స్తంభం వేల సంవత్సరాలుగా తుప్పు పట్టకుండా నిలిచి ఉంది. ఇది ప్రాచీన భారతదేశపు లోహశాస్త్ర నైపుణ్యాన్ని చాటి చెబుతుంది. ఆధునిక శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తుంది. హరప్పా నాగరికతలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు మరియు ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం రోమన్ల కంటే చాలా ముందుగానే సామాజిక సంస్థను సూచిస్తాయి. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన మెగాలిథిక్ స్థలాలు నక్షత్రాలను చాలా ఖచ్చితత్వంతో పరిశీలించే ఖగోళ వేదశాలలు అని నిరూపించబడ్డాయి. ఇది వేదకాలం నాటి జ్ఞానానికి అద్దం పడుతుంది. చోళులు కేవలం వ్యాపారులే కాదు, వారి నౌకాదళ శక్తితో ఆగ్నేయాసియాలోని మలయా మరియు సుమత్రా వంటి దూర ప్రాంతాలలో శాసనాలు చెక్కించి సామ్రాజ్యాలను స్థాపించారు. పురాణాల్లో చెప్పబడిన సరస్వతి నది కేవలం ఒక కథ కాదు, ఉపగ్రహ చిత్రాలు మరియు భూగర్భ అధ్యయనాల ద్వారా ఇది ఒకప్పుడు ప్రవహించినట్లు ఆధారాలు లభించాయి. ఇది ఆనాటి నాగరికతలకు జీవనాడి. విజయనగర సామ్రాజ్యం కరువు ప్రాంతంలో ఇంత పెద్ద జనాభాను పోషించడానికి అద్భుతమైన కాలువలు, చెరువులు, ఆనకట్టల వ్యవస్థను నిర్మించింది. ఇది ఆధునిక ఇంజనీర్లను కూడా విస్మయానికి గురిచేస్తుంది. తమిళనాడులోని సిద్ధ సంప్రదాయం ఆయుర్వేదం నుండి భిన్నమైన లోతైన వైద్య మరియు రసవాద జ్ఞానాన్ని కలిగి ఉంది. ఇది దీర్ఘాయువు మరియు అమరత్వంపై పరిశోధనలకు మార్గనిర్దేశం చేసింది. కదంబ వంశ స్థాపకుడు మయూర శర్మ ఒక బ్రాహ్మణుడు పల్లవులచే అవమానించబడి కత్తిపట్టి బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించి తన వంశానికి వనరాజు అనే బిరుదు తెచ్చాడు. పాండ్య రాజులు రోమన్ సామ్రాజ్యంతో ముత్యాల వ్యాపారం ద్వారా అపారమైన సంపదను కూడబెట్టారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ముత్యాలకు రోమ్లో స్వర్ణ డిమాండ్ ఉండేది. పురాణ మహాభారత కాలానికి సంబంధించిన పెయింటెడ్ గ్రేవేర్ సంస్కృతికి చెందిన పురావస్తు ఆధారాలు ఆనాటి సామాజిక జీవనం మరియు స్థావరాలపై కొత్త వెలుగును ప్రసరింపజేస్తున్నాయి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన రహస్యాలను తెలుసుకోవడానికి మాతో ప్రయాణించండి.